కలిసుంటే కలదు సుఖం అన్నట్లుంది ఆ నియోజకవర్గ రాజకీయం. ఒకే పార్టీ నేతలో మిత్రపక్షాల నేతలో కలిసుంటే అందరికీ మంచిదే. కానీ ఆ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే వైసీపీ నేతలు నీకు నేను నాకు నువ్వు ఒకరికొకరం నువ్వు నేను అంటూ డ్యూయట్ పాడుకుంటున్నారట. రాష్ట్ర స్థాయిలో టీడీపీ వైసీపీ మధ్య వైరం ఉన్న ఆ నియోజకవర్గంలో మాత్రం కూటమి ఎమ్మెల్యే వైసీపీ నాయకులు దోస్త్ మేరా దోస్త్ అన్నట్లున్నారట. టీడీపీ ఎమ్మెల్యే బర్త్డే వేడుకలను వైసీపీ నేతలు సెలబ్రేట్ చేయడం అందరినీ విస్మయానికి గురిచేస్తుందిట. ఇన్నాళ్ల చాటుమాటు వ్యవహారాలు కాస్త ఎమ్మెల్యే బర్త్డేతో బయటపడ్డాయన్న టాక్ నడుస్తోందా నియోజకవర్గంలో? ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? వైసీపీతో బంధం పెనవేసుకున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని సీనియర్ నేతల్లో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఒకరు. సౌమ్యుడిగా పేరొందిన బండారుని ఇప్పుడు వివాదాలు చుట్టుముడుతున్నాయట. కూటమి ఎమ్మెల్యేగా కొనసాగుతూ రాజకీయంగా 4 ముక్కలాట ఆడుతున్నారట బండారు. కూటమి మిత్రపక్షాలుగా ఉన్న 3 పార్టీలను పక్కన పెట్టి విపక్ష వైసీపీ నేతలతో వ్యవహారం చక్కబెడుతున్నారట కొత్తపేట ఎమ్మెల్యే. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చాటుమాటుగా కొనసాగుతోన్న చెలిమి ఇటీవల జరిగిన ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకల్లో బహిర్గతమైందట. వైసీపీ కీలక నేతలతో టీడీపీ ఎమ్మెల్యే జతకట్టడం కొత్తపేట నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. స్వలాభం కోసం ప్రత్యర్థులు లేకుండా చూసుకునేందుకే బండారు రాజకీయ చదరంగం ఆడుతున్నారని కూటమి శ్రేణులే ఆరోపిస్తున్నాయట. ఇటీవల అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ప్రతిపక్షం నుంచి తనపై వ్యతిరేకత రాకుండా ఉండేందుకు ఎమ్మెల్యే బండారు కొత్త ఎత్తుగడ వేశారట. 2014-19 ఎన్నికల్లో వరుసగా 2 సార్లు ఓడిపోయిన సత్యానందరావు ఆర్థికంగా బాగా నష్టపోయారు. దీంతో పోగొట్టుకున్న చోటే సంపాదించుకోవాలనుకున్నారో ఏమో. మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఆయన స్టైల్ మార్చేశారు. ఇసుక మట్టి దందాల్లో ఇప్పటికే ఎమ్మెల్యే బండారుపై ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అయినా మన ఎమ్మెల్యేనే కదా అని కూటమి శ్రేణులు నోరెత్తలేదు. కానీ ఎమ్మెల్యే వైసీపీ నేతలతో చేతులు కలిపి దందా కొనసాగిస్తున్నారని తెలిసి కూటమి పక్షాలు గుర్రుగా ఉన్నాయి. కొత్తపేటలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కూటమి నేతల మధ్య ప్రస్తుతం కోల్డ్ వార్ నడుస్తోంది. పార్టీ పరంగా ఎమ్మెల్యే వెంట నడుస్తూనే వైసీపీ నేతలను బినామీగా పెట్టుకుని నడుపుతోన్న దందాలను టీడీపీ జనసేన శ్రేణులు అడ్డుకుంటున్నాయి. ఇది నియోజకవర్గంలో పెద్ద వివాదంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో ఇసుక మాఫియాలో చక్రం తిప్పిన నేతలతోనే బినామీలుగా పెట్టుకుని ఇసుక దందా చేస్తున్నారనేది ఎమ్మెల్యేపై కొందరు చేస్తోన్న ప్రధాన ఆరోపణ. కొత్తపేట నియోజకవర్గంలో 16 దాకా ఇసుక ర్యాంపులున్నాయి. వీటిలో అధికారికంగా ఉన్నవి 8 అయితే మరో 8 ఇసుక ర్యాంపులను అనధికారికంగా నిర్వహిస్తూ లక్షల రూపాయలు కొల్లగొడుతున్నారు. చేతికి మట్టంటకుండా గతంలో ఎవరైతే ఇసుక మాఫియా నడిపారో వారికే ర్యాంపులు అప్పగించారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. రోజుకు 25 లక్షల దాకా ఆదాయం వస్తోందంటే ఇసుక మాఫియా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చంటున్నారు. జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ఎమ్మెల్యే సొంత తమ్ముడు బండారు శ్రీనివాస్ కూడా ఇసుక దందాపై నోరు మెదకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇసుక అక్రమ దందాపై కొత్తపేట టీడీపీ జనసేన శ్రేణులు మూకుమ్మడిగా ఎదురుదాడికి దిగారు. ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకోవడానికి ఆ 2 పార్టీల కార్యకర్తలు ప్రయత్నించారు. వైసీపీ ప్రభుత్వంలో ఇసుక దందా చేసిన వారికే కూటమి ప్రభుత్వంలోనూ ఇసుక తవ్వకాలు అప్పగించడం ఏమిటని సొంత పార్టీ శ్రేణులే ప్రశ్నిస్తున్నాయి. టీడీపీ జనసేన శ్రేణుల మూకుమ్మడి ఎదురుదాడితో ఎమ్మెల్యే బండారు నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. సొంత టీడీపీ శ్రేణుల నుంచి కూడా వ్యతిరేకత రావడం ఎమ్మెల్యే బండారుకు మింగుడు పడడం లేదట. కొత్తపేట నియోజకవర్గంలో కాంట్రాక్టులు ఇసుక తవ్వకాల్లో గత ప్రభుత్వంలో పెత్తనం చేసిన వారే చక్రం తిప్పుతుండడం కూటమి శ్రేణులకు మింగుడు పడ్డం లేదట. అధికారంలోకి వస్తే అంతా తమదే అనుకున్నారు. గతంలో చక్రం తిప్పిన వారికి చుక్కలు చూపించాలనుకున్నారు. కానీ తీరా చూస్తే ప్రభుత్వం మారినా పాతవారే చెలాయించుకుంటున్నారు. విపక్షంలో ఉండగా చంద్రబాబు కొత్తపేట నియోజకవర్గ పర్యటనలో కొండల్లాంటి ఇసుక గుట్టలను చూసి ముక్కున వేలేసుకున్నారు. దీని వెనుక ఉన్న నాయకుడిని ఉద్దేశించి బహిరంగంగానే ఆరోపణలు చేశారు. అధికారంలోకి వచ్చాక డొక్క చించి డోలు కడతామన్నారు. తీరా చూస్తే మళ్లీ దొంగల చేతికే తాళాలిచ్చారని తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రావులపాలెం మండలం కొమరాజులంకుల సర్పంచ్
బెదిరింపులతో విసిగెత్తిన తెలుగు తమ్ముళ్లు అధికారంలోకి వచ్చాక ఆయన సంగతి చూడాలనుకున్నారు. తీరా చూస్తే ప్రభుత్వం మారినా మందపల్లి ఇసుక ర్యాంపులో ఆయన హవానే నడుస్తోంది. దీంతో టీడీపీ జనసేన కార్యకర్తలు ఇటీవల ఆ ఇసుక ర్యాంపు దగ్గర ఆందోళనకు దిగారు. వైసీపీ సర్పంచ్ ప్రొక్లైనర్ ని ఇసుక ర్యాంపు నుంచి బయటకు తీయకపోతే రాజీనామాలకైనా సిద్ధమని ఎమ్మెల్యేకి అల్టిమేటం ఇచ్చారు టీడీపీ జనసేన కార్యకర్తలు. దీంతో చేసేది లేక ఇసుక ర్యాంపుని 2 రోజులు మూసివేశారు. అలాగే కొత్తపేట టీడీపీ నేత కరుటూరి నరసింహారావు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజీనామాకు సిద్ధమయ్యారు. పార్టీ పెద్దలు నచ్చజెప్పడంతో తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. అధికారంలోకి వచ్చి ఏడాదే కావడంతో అప్పుడే తొందరపడొద్దని ఆలోచనతో ఉన్నారట కొందరు నేతలు. సరైన సమయంలో తగిన నిర్ణయం తీసుకుందామని వేచి చూసే ధోరణిలో ఉన్నారట. నేను మారాను, ఎన్నికల తర్వాత ఆ మార్పు చూస్తారంటూ ఎమ్మెల్యే బండారు సత్యానందం చెప్పిన మాటల పరమార్థం ఇదేనా అంటూ చెవులు కొరుక్కుంటున్నారట కొత్తపేట తమ్ముళ్లు. టీడీపీలో ఒకరిద్దరికి తప్ప మిగిలిన వారికి ప్రాధాన్యం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మారతారా? కొత్తపేట కూటమిలో నెలకొన్న అసంతృప్తిని చక్కదిద్దుకుంటారో అందరి వ్యతిరేకత మూటగట్టుకుంటారో చూడాలి.